ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలైనా తండ్రి. ఈ విధముగా ఈ రీతిగా మరలా మీ యొక్క భక్తి జీవితంలో జీవిస్తున్న వారందరినీ ఏకపరిచిన విధానాన్ని బట్టి వందనాలైనా తండ్రి. ఈ రోజులో భాగంగా మిమ్మల్ని స్మరించేలో పాటల ద్వారా తండ్రి, ప్రార్థన ద్వారా మిమ్మల్ని స్మరించాం, ధ్యానించాం. అలాగే ఈ రోజు తండ్రి వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి నాయన ఆ వాక్యాన్ని విని మీ యొక్క త్యాగాన్ని, మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఆకలిని తెలుసుకునే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించమని కోరుకుంటూ తండ్రి, వినడమే కాకుండా మా జీవితంలో వాటిని పాటించలాగున తండ్రి మీ ఆకలి తీర్చే పిల్లలుగా మీ ముందుకు కృప చూపమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము దేవుని ఆకలి తీర్చేదెవరు అనే పాఠ్యాంశాన్ని ఆలోచిస్తాం. నేటి సమాజంలో మనిషిగా పరుగులు తీస్తున్న ఈ మనుషులు సైబర్ యుగంలో ఎన్నో నూతనమైన ఆవిష్కరణలు చేసుకుంటూ చాలా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో జీవిస్తూ అభివృద్ధి పొందిన కార్యక్రమాల ద్వారా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాటితో మాత్రమే సంతృప్తి పొందకుండా మరలా నూతనమైన ఆవిష్కరణలు చేస్తూ వాటిని ఆస్వాదిస్తున్నారు, వాటిని వినియోగించుకుంటున్నారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే మనిషి తన కోసం తన అవసరాల నిమిత్తం ఒక ఫోన్ ని కనుగొన్నాడు. ఫోన్ ని కనుగొన్న మనిషి స్క్రీన్ ని టచ్ చేసి ఒకప్పుడు బటన్ ద్వారా యూజ్ చేసిన సెల్ ఫోన్ ను ఇప్పుడు స్క్రీన్ టచ్ ద్వారా అనగా మన యొక్క స్క్రీన్ అనగా చర్మాన్ని లేదా వాటిని ఉపయోగిస్తూ ఈ యొక్క మొబైల్ ని యూజ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా నవీనమైన జీవితంలో నూతన ఆవిష్కరణలు చేయాలని చెప్పేసి ఇంకా తన మేధస్సుకు పదును పెట్టి కళ్ళతో స్క్రీన్ ని ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడు. తన మనస్సును, తన మేధస్సును, తన యొక్క జ్ఞానాన్ని ఎంతో వేగంగా సైబర్ యుగంలో, నూతన జీవితంలో, అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క జీవితంలో తమ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఒకప్పుడు మనము చూసినట్లయితే కార్ డ్రైవర్ ఒక వ్యక్తి నడిపేవాడు. కానీ ఇప్పుడు ఆ కార్లను రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి కార్లను కూడా నడుపుతూ ఉన్నారు. ఈ విధంగా మనిషి తమ అవసరాలు తీర్చుకోవడానికి ఒకప్పుడు ఫంకా వాడిన మనిషి ఇప్పుడు ఏసీ వాడుతున్నాడు. ఒకప్పుడు నేలపై పడుకున్న మనిషి బెడ్ మీద, పరుపుల మీద పొగలిస్తున్నాడు. అంటే తనకున్న జ్ఞానంతో తన కోసము ఎన్నో పనులను చేస్తూ, ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ ఉపయోగించుకుంటున్నాడు. చీకటిలో చదువుకున్న మనుషులు దీపంలోకి వచ్చారు. దీపంలో నుండి థామస్ ఎడిసన్ అల్వా కనుగొన్న బల్బులోకి రావడం జరిగింది. జరుగుతున్న కొద్దీ, జనరేషన్ మారుతున్న కొద్దీ జ్ఞానం కూడా పెరుగుతూ వచ్చింది. ఇవన్నీ కేవలం ఒక మనిషి గురించే. మనిషి స్వార్థపరుడు. ఇండివిజువల్ గా చూసుకుంటే ఒక మనిషిగా మనం చూసినట్లయితే తన పిల్లలు, తమ తల్లిదండ్రులు, తమ భార్య, తమ ఇల్లు, తమ సంసారం అని తమ గురించే ఆలోచించుకుంటూ ఉంటారు. మనిషి ఎక్కడ చూసినా తమ గురించే మాట్లాడుకుంటూ, తమ గురించే ఆలోచిస్తూ, తమ పనులనే చేసుకుంటూ స్వార్థపరునిగా జీవిస్తున్నాడు. ఇతరుల గురించే ఆలోచించలేని మనిషి దేవుని గురించి ఆలోచిస్తారా చెప్పండి? దేవుడు ఇచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన జ్ఞానంతో లోకంలో పరుగులు తీస్తూ, నూతన ఆవిష్కరణలు చేస్తూ, సృజనాత్మకతతో వస్తువులని కనుగొంటూ, వాటిని వినియోగించుకుంటూ సుఖపడుతున్నాడు తప్ప మరి ఈ ప్రకృతిని ఇచ్చిన దేవుని గురించి, ఈ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని గురించి, ఆహారాన్ని ఇచ్చిన దేవుని గురించి, మన కడుపును నింపుతున్న ఆ దేవుని గురించి మాత్రము మనిషి ఆలోచించలేకపోతున్నాడు. తమ అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. తమ అవసరాలు తీరాలని మొక్కులను మొక్కుంటూ ఉంటారు. మా యొక్క ఆరోగ్యం క్షీణించింది దేవుడా, మా ఆరోగ్యాన్ని కాపాడమని దేవుని యొద్దకు వస్తారే తప్ప మరి మన గురించే ఇంత ఆలోచిస్తున్నాము. మన అవసరాలు ఉన్నప్పుడు దేవుని కూడా అవసరాలు ఉంటాయి. దేవునికి కూడా ఇష్టాలు ఉంటాయి. దేవునికి కూడా కోరికలు ఉంటాయి. దేవునికి కూడా మనస్సు ఉంటుంది అనే విషయాన్ని మనుషులు గ్రహించలేకపోతున్నారు. తమ ఇల్లు, తమ మనస్సు, తమ ఆలోచన,
తమ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఈ సృష్టిని దేవుడు మన కోసమే చేశాడు. వాటిని మనం అనుభవిస్తున్నాము. మరి దేవుడు మనకి ఈ సృష్టిని ఇవ్వడానికి, మనల్ని పుట్టించడానికి కారణం లేదంటారా? దేవునికి మనస్సు లేదంటారా? దేవునికి కోరికలు, ఇచ్చలు, ఆశలు, ఆకలి లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. చాలా మందికి డౌట్ రావచ్చు. మనుషులమైన మనము శారీరక సంబంధమైన శరీరం ఉంది కాబట్టి, మనము ఆహారం తినాలి కాబట్టి, ఆ ఆహారం ద్వారా వచ్చే శక్తితో పనిని చేసుకోవాలి కాబట్టి, మనిషికి ఆకలి ఉండడం సహజం. అదేంటి దేవుడు మనిషి కాదు కదా! ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడే ఉన్నాడు కదా! మరి ఆయనకేంటి ఆకలి అని ఈ యొక్క ప్రశ్న మనకు హాస్యాస్పదాన్ని మనకు కలిగించవచ్చు. దాని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. చూడండి, కీర్తనకారుడైన దావీదు వ్రాస్తూ, దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టు రాసిన మాట, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. అంటే ఈ వచనం ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే, దేవునికి ఆకలి ఉంది. మరి దేవుడు ఆకలి కొంటే మనతో ఎందుకు చెప్పనంటున్నాడు? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా! అమ్మ నాకు ఆకలైతుందని ఒక కుమారుడు, కుమార్తె తన తల్లి దగ్గరకు వచ్చి అడిగితేనే తప్ప అన్నం పెట్టని ఈ లోకంలో దేవుడు ఏంటి అడగను అంటున్నాడేంటి? నేను ఆకలి కొనినను నీతో చెప్పను. దేవుడు ఇంత కఠినమైన మాట ఎందుకు మాట్లాడుతున్నాడో మనము ఈ యొక్క వాక్యం అయిపోయేసరికి, ఈ యొక్క ప్రసంగం అయిపోయేసరికి, ఈ యొక్క అంశం గురించి మనం ఆలోచించినప్పటికి మనకు చివరిలో అర్థమవుతుంది. అంటే ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవునికి ఆకలి ఉంది. మనుషులకు ఆకలి ఉంటుంది కదండీ! మనుషులకు ఉదయం టిఫిన్ తింటాము, మధ్యాహ్నం లంచ్ చేస్తాము, రాత్రి డిన్నర్ చేస్తాము. ఒక పక్షిని తింటే మనకు కడుపు నిండుతుంది. మనకు సంబంధం లేని కొన్ని గింజలను తింటే మనకు ఆకలి తీరుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఇవన్నీ గ్లూకోజు, ఇవన్నీ మనం తింటే కదా మనకు ఆహారం, మనకు ఒక కడుపును నిండి మనకు శక్తి, సత్తువ, బలము వచ్చి మనము ఈ లోకంలో జీవించగలుగుతాము, చెలించగలుగుతాము, పని చేసుకోగలుగుతాము కదా! మనకి దేవుని ఆకలేంటి? మనం ఆలోచించినట్లయితే దేవుని గురించి తెలిసిన మహానుభావుడైన యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక మాట, ముందు ప్రవక్తలు చెప్పని, ముందు భక్తులు చెప్పని ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి. తండ్రి ఆకలి గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. దేవుని గురించి చెప్పాలి అంటే మన యేసుక్రీస్తు వారి వలనే అది సాధ్యమవుతుందని నిరూపించే ఒక వచనాన్ని మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అంటే అద్వితీయం, ద్వితీయము అంటే రెండవ అనేటి. దానికి వ్యతిరేక పదము అద్వితీయము. అద్వితీయము అంటే మొదటివాడు, మొదటి కుమారుడు. ఇన్పుట్ లో ఉంది చూడండి. రెండోది మాట అద్వితీయ దేవుడని పాఠాంతరం, అనగా దేవుని యొక్క కుమారుడు, మొదటి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ దేవుని గురించి చెప్పగలడు. గాంధీ గురించి తెలుసుకోవాలంటే గాంధీ పుస్తకం చదవాలి. ఒక నాయకుడి గురించి తెలుసుకోవాలంటే వారి జీవిత చరిత్రను, వారి ఆత్మకథలు మనం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. అలాగే దేవుని ఆకలి తెలియాలంటే యేసుక్రీస్తు వారు, అనగా దేవుని గురించి తెలిసిన ఆ యేసుక్రీస్తు వారు చెప్తేనే మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రేమతో వ్రాయించిన ఈ లేఖ, అనగా బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన మనస్సు, ఆయన ప్రేమ, ఆయన ఆకలి, ఆయన ఇష్టము అన్ని మనకు ఈ 66 పుస్తకాలలో దేవుడు మనకు ఇవ్వడం జరిగింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. దేవుని గురించి అద్వితీయ కుమారుడే బయలుపరచాలి. మనల్ని ఆ దేవుని బయలుపరిచేది యేసుక్రీస్తు వారు మాత్రమే. ముందు ప్రవక్తలు అయినను, భక్తులైనను చెప్పని మాట, దేవుని యొక్క ఆకలి ఏంటో మనకు యేసుక్రీస్తు వారు వివరిస్తున్నారు.
చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే సమరయ స్త్రీ జరిగిన సందర్భం ఉంటుంది. 27వ వచనం నుండి చదువుతాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుతూ చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలని నేను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నవైనను ఎవడునూ అడగలేదు. తర్వాత మనం చూసినట్లయితే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఈ సందర్భం అయిపోయిన తర్వాత 30వ వచనము, ఈలోగా శిష్యులు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు చూడండి. బోధకుడా భోజనము చేయమని ఆయనని వేడుకొనిది. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పెను. అంటే యేసుక్రీస్తు వారు భుజించడానికి తెలియని ఆహారము నా దగ్గర ఉన్నదని చెప్తున్నాడు. ఇదేంటి? మనకు అన్ని తెలుసు కదా, ఆహారాలన్నీ తెలుసు. ఇప్పుడు నేటి సమాజంలో ఉన్నవారు చికెన్ ఎలా వండాలి, మటన్ ఎలా వండాలి, మటన్ కుర్మా ఎలా చేయాలి, చికెన్ కర్రీ ఎలా చేయాలి, ఉత్తర భారతదేశంలో ఉన్న స్పెషల్స్, దక్షిణ భారతదేశంలో ఉన్న స్పెషల్స్, వాటన్నిటిని నేర్చుకుంటున్నారు. తెలియని ఆహారం ఇంకేదైనా ఉన్నదా? స్వీట్లలో రకాలు, హాట్లలో రకాలు, ఎన్నో రకాలైన ఆ యొక్క వంటకాలను, ఆహారాలను నేర్చుకొని మరి తింటున్నారు. భారతదేశం తోటి, ఇండియా తోటి సరిపెట్టుకోకుండా జపాన్, అమెరికా దేశాలలోని ఆ యొక్క ఆహార పదార్థాలను ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చైనీస్ ఫుడ్ను అన్నిటినీ నేర్చుకుంటున్నారు కదా. మరి యేసుక్రీస్తు వారు తెలియని ఆహారం ఏంటి? అన్ని తెలియని ఆహారాలను సైతము నేర్చుకొని తమ కడుపును నింపుకుంటున్నారు. యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా నేర్చుకొని మరి తెలియని ఆహారాలను సైతం నేర్చుకొని తింటున్నారు. మరి యేసుక్రీస్తు వారేంటి తెలియని ఆహారం ఉంది నా దగ్గర అంటున్నాడు. అదే వచనాన్ని చూసినట్లయితే శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చినేమో శిష్యులకు కూడా అర్థమవుతలేదండి ఆ మాట. తెలియని ఆహారం ఏంటి అంటే వేరే స్పెషల్ యేసుక్రీస్తు వారిని ప్రేమించి యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని నేర్చుకున్న వారిలో ఆయనని ప్రేమించి తెలియని ఆహారం అనగా మనకు తెలియని స్పెషల్ అయిన ఆహారము యేసుక్రీస్తు వారికి తీసుకొస్తున్నారేమో అని అక్కడ ఉన్న శిష్యులు కూడా అనుకుంటున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే, శిష్యులను సైతం ఆశ్చర్యపరిచే, బైబుల్ని చదువుతున్న విశ్వాసులను, భక్తులకు సైతం ఆశ్చర్యపరిచే ఒక ఆన్సర్ ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆహారం అంటే ఏంటిది? దేవునికి ఆకలి ఏంటో చెప్తున్నారు చూడండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి ఆకలి తీర్చే ఆహారం ఏమిటంట? యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న ఆహారం ఏమిటంట? దేవుని ఆకలి తీర్చే ఆహారం ఏమిటంటే ఆయన యొక్క దేవుని యొక్క పనిని, ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చడమే ఆయనకు ఆహారం. ఏమంటున్నాడు? ఎంత మంచి మాట చూడండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన ఇష్టం ఏంటి, ఆయన ఇచ్చ ఏంటి, ఆయన కోరిక ఏంటి, ఆయన యొక్క మనసులో ఉన్న ఆశ ఏంటి? అది నన్ను పంపిన వాని చిత్తముని నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పని, వర్క్, ఆయన యొక్క వర్క్ పనిని చేయడమే మనకు ఆహారము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఆకలి ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని, ఆయన యొక్క పనిని చేయడము ఆయన యొక్క ఆకలి. ఈ విషయాన్ని తెలియని చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే వారు సంపాదించిన సంపాదనలో గాని, వారు పంట వేసిన పంటలో గాని 10వ భాగము, 10వ వంతు, 100వ భాగము అని 100వ వంతు తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నామని ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఏం మొక్కుబడి చేసుకుంటూ అక్కడికి వచ్చి ఆ సిలువకు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి అగరబత్తులు వేస్తూ ఉంటారు. దేవుడు కోరుకున్న ఆకలి ఇదేనా చెప్పండి ఒక్కసారి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడమే, ఆయన పనిని తుదముచ్చడమే ఆ దేవుని యొక్క ఆకలి, ఆ దేవుని యొక్క ఆహారమై ఉన్నదని మనకు ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు వారు వివరిస్తున్నారు. కానీ క్రైస్తవుల్లో చాలా మందికి ఈ విషయము తెలియక ఏమనుకుంటున్నారు అంటే నైవేద్యము, బలులు, అర్పణలు 10వ వంతు 10వ భాగం ఇవ్వాలని అనుకుంటున్నారు.
దేన్ని బట్టి ఏ వచనాన్ని బట్టి వీరు అలా అంటున్నారు అంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దేవుడే చెప్తున్నాడు కదండి. మీరేంటి అలా అంటున్నారు? దేవుడే కదా ఈ మాట చెప్తున్నాడు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ వంతు భాగము మీరు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. దేవుడు ఇంత నిశ్చయముగా, ఇంత సత్యముగా, ఇంత వచన రూపంగా మలాకి ద్వారా వ్రాయబడినది కదా. దేవుని కొరకు 10వ వంతు ఆ మందిరంలోకి తీసుకురమ్మంటున్నాడు కదా అని మీరు అనొచ్చు. కానీ దేవుడు ఆ మాట అనడానికి గల కారణము ఆ 10వ వంతు తీసుకొచ్చి దేవుడు తినడానికి కాదండి. దేవుడు దానిని ఆస్వాదించడానికి కాదు. మరి ఎందుకు ఆ 10వ వంతు దశమ భాగాన్ని సోపులోను, జీలకర్రలోను, మీ యొక్క మొదటి సంతానములోను మీకు ఏది కలిగితే దానిలో దశమ భాగము దేవుడు తన మందిరానికి ఎందుకు తీసుకురమ్మంటున్నాడంటే ఆ మందిరంలో ప్రజల కోసము, ఇజ్రాయేళ్ల కోసము పని చేస్తున్న లేవీల కోసము. ఎందుకంటే దేవుడు 12 గోత్రాలలో అనగా యాకోబు 3వ కుమారుడైన లేవి గోత్రీయులను ఈ 12 గోత్రముల వారికి సేవ చేయడానికి వారిని నియమించాడు. దేవునికి సేవ చేయడానికి లేవీలను దేవుడు నియమించుకున్నాడు. వాళ్ళు కేవలం దేవుని పని చేయాలి. మరి దేవుని పని మాత్రమే చేసేవారికి తమ పని చేసుకోకుండా ఉండే వారికి ఆహారం ఎలా వస్తుంది అంటే మిగతా గోత్రాల వారి సంపదనలో వారి వ్యవసాయంలో 10వ వంతు లేవీలకు ఇవ్వాలి. ఎందుకంటే లేవి గోత్రం వారు ఆ యొక్క దేవునికి నాజీరు చేయబడిన వారు. వారి జీవితము మొత్తము మందిరానికే అంకితము. చూడండి ఆ వచనాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుకుని అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పుతుంది. చూసారా, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగంలో నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఆయన ఆకలి తీరడానికి కాదు, లేవీల ఆకలి తీరడానికి ఆ యొక్క దశమ భాగాలు దేవుడు మందిరానికి తీసుకొని రమ్మన్నాడు. అప్పటి కాలంలో లేవీలు దేవునికి సమర్పింపబడిన వారు కాబట్టి దేవుని యొక్క పనులు చేయడానికి, ఆ యొక్క మందసం చూసుకోవడానికి, ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని చూడడానికి, బలులు అర్పించడానికి, ఏ విధంగా ఏ తప్పు చేస్తే ఏ బలి అర్పించాలో వారికి నియమించాడు కాబట్టి వారి ఆహారము తీర్చుటకే దశమ భాగం తీసుకురమ్మన్నాడు. అలాగే ఇప్పటి కాలంలో కూడా దేవుడే జీవితంగా, దేవుడే శ్వాసగా, దేవునితో నిరీక్షణ కలిగి దేవుని పని చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్న బోధకులు కూడా దేవుని పనికే అర్పిస్తున్నారండి, అర్పణగా చేసుకుంటున్నారు. వారి జీవితంలో వారి పిల్లల కోసం ఆలోచించడం లేదు. వారి జీవితంలో వారి ఇంటి కోసం ఆలోచించకుండా దేవుని కోసము, దేవుని పని నిమిత్తమై మందిరానికే అంకితమై సేవ చేసేవారు సేవకులు ఇవ్వడంలో తప్పు లేదండి. ఒక మందను కాచువాడే ఆ మంద యొక్క పాలు తాగడానికి పాత్రుడు కదా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ. అలాగే మనల్ని మందగా కాస్తున్న ఆ యొక్క బోధకులకు మనము 10వ వంతు కాదు కదా, మా యొక్క సంపదను మొత్తం ఇచ్చినా తప్పేం లేదండి. ఎందుకంటే మన కోసం ప్రార్థన చేసేది వాళ్ళే. మనం బాధల్లో ఉంటే ప్రార్థన చేస్తారు, మన కన్నీల్లో ఉంటే ఇంటికి వచ్చి పరామర్శిస్తారు, మన కోసము ఉపవాసాలు చేస్తూ ఉంటారు, మన కోసము మన మనస్సులు మార్చడానికి వాక్యాలు చెప్తూ ఉంటారు. ఎన్నో పనులు బోధకులు చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఇచ్చినా తప్పులేదు. అలాగే ఈ యొక్క దశమ భాగాలు, ఈ యొక్క సోపులో కానీ ఆహారంలో కానీ ఇవన్నీ ఎవరికి తెచ్చి ఇస్తున్నారు అంటే లేవీలకు. ఆ విషయం గ్రహించలేని వారు దేవునికే ఇస్తున్నామని భ్రమలో జీవిస్తున్నారు. దేవుడు నైవేద్యం తీసుకోడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము. బలులు అర్పణయు నీవు కోరలేదు, దేవుని కావాల్సింది బలి కాదు, దేవుని కావాల్సింది అర్పణ కాదు, దేవుని కావాల్సింది తన చిత్తాన్ని నెరవేర్చడము, తన ఇష్టాన్ని నెరవేర్చడము, తన పనిని చేయడము. ఆకలి అంటే తినే పదార్థాల వల్ల కాదు, కానీ
దాహము అంటే దాహము నీరు తాగడం వల్ల తీరిపోదు, కానీ ఆ యొక్క ఆహారము తినని ఆకలి కూడా ఉంటుంది. దాహము నీరు తాగితే తప్ప తీరని ఆ యొక్క దాహము కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే మనము వార్తాపత్రికలో చూస్తూ ఉంటాం. సచిన్ టెండూల్కర్ అంటూ ఉంటాడు, నాకు పరుగుల దాహం తీరలేదు. అలాగని ఆయన నీరు తాగుతున్నాడా? అలాగే ఒక 10 సంవత్సరాల తర్వాత తన కుమారుని చూసిన తల్లి ఏమంటుంది? నా కుమారుని చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది అంటుంది. అలాగని ఆమె ఆహారం తిని కడుపు నింపుకుందా? సంతోషం. అలాగే దేవునికి ఆకలవుతుంది అంటే ఆయన ఆహారము తినే పదార్థాలతో నిండేది కాదు. ఆయన ఆహారము భుజించే ఆహార పదార్థాల వల్లనో, టిఫిన్ వల్లనో, లంచ్ వల్లనో, డిన్నర్ వల్లనో, కూరగాయల వల్లనో, ఆకుకూరల వల్లనో, ఫలాల వల్లనో నిండే కడుపు కాదు. ఆయన ఆకలి తన చిత్తానుసారంగా, తన ఇష్టానుసారంగా తన పనిని చేసేయడమే ఆయన యొక్క ఆకలి తీర్చడము. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు చూడండి. మార్కు సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలర్లు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మేము మనుష్యులను పట్టు జాలరుగా చేసేదని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. చేపలు పట్టడానికి వలలు ఉంటాయి, కానీ మనుషులు పట్టే వల ఏంటి? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తము ఏమిటంటే మనుషులను పట్టే వల. వల అనగా ఇక్కడ వాక్యము. ఈ లోకంలో ఉన్న మనుషులను యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోకానికి తీసుకువెళ్ళడమే ఆ యొక్క దేవుని యొక్క ఆకలి మనము గ్రహించాలి. ఒక జాలరి చేపలు పట్టాలి అంటే తన తెలివితో, తన జ్ఞానముతో, తన నేర్పరితనముతో, తనకున్న అనుభవముతో ఆ వల వేస్తేనే తప్ప ఆ చేపలు పడవు. ఆ వలలో చేపలు చిక్కడానికి ఆయన ఎర వేస్తాడు. ఆ ఎర యొక్క వాసనకు, రక్తానికి, ఈ యొక్క వాసనకు చేపలు వచ్చినప్పుడు చాకచక్యంతో ఆ యొక్క జాలరి ఆ చేపలను వేసినప్పుడు చేపలు వలలో పడతాయి. ఒక చేపలు పట్టడానికే జాలరికి ఎంతో జ్ఞానము, ఎంతో యుక్తి, ఎంతో ఆలోచన, ఎంతో నేర్పరితనము, అనుభవం ఉండాలి. అలాగే మనుషులను పట్టే వాక్యము చెప్పే బోధకులకు, వాక్యము వివరించే విశ్వాసులకు ఇంకెంత జ్ఞానం ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది అన్యుల నుండి క్రైస్తవులుగా రావడానికి ఇష్టపడ్డప్పటికీ కొన్ని కారణాలు, చిన్న చిన్న కారణాల వల్ల దేవునికి దూరం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మనము ఎంతో వినయతో, ఎంతో జ్ఞానముతో, ఎంతో అనుభవంతో, నేర్పరితో విశ్వాసులను మనము దేవునిలో బలపరచాలి, స్థిరపరచాలి. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఒక అన్యురాలుగా ఉన్న ఆమె యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని విన్నది, దేవుని యొక్క మాటలు విన్నది, పరలోకం ఉందని నిరీక్షించింది, విశ్వాసంతో భక్తిలో ఉండడానికి చర్చికి వచ్చింది. చర్చికి వచ్చిన వెంటనే మనము ఒక ఉదాహరణ చెప్తాను. ఒక శిశువు ఉన్నాడు అనుకోండి, 6 నెలల శిశువు ఉన్నాడు. 6 నెలల శిశువుకు మనము 6 నెలలలోపు పాలు తాగించాలి. 6 నెలల తర్వాత ఉగ్గు గాని, కొంచెం అన్నము గాని మనం తినిపించాలి. శిశువు పుట్టిన వెంటనే ఆహారం తింటే డైజెస్ట్ చేసుకుంటాడా? ఆ ఆహారాన్ని తన జీర్ణం చేసుకోగలుగుతాడా? కాదు కదా. అలాగే మనము ముందుగా వస్తున్న వారికి, దేవుని వాక్యంలోకి నడిపింపబడుతున్న వారికి మొదటగా అనగా శిశువు పాలు తాగే స్థాయిలో ఉన్నప్పుడు మనము వాక్యాన్ని పరలోకం గురించి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగాన్ని గురించి, మనం చనిపోయిన తర్వాత ఉండే జీవితం గురించి, ఆ యొక్క మన యొక్క పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడాలి. యేసుక్రీస్తు వారే మార్గము, యేసుక్రీస్తు వారే సత్యము, యేసుక్రీస్తు వారే జీవము అనే మాటలకు తనను నేర్పించాలి తప్ప వెంటనే రాగానే నువ్వు బొట్టు పెట్టుకోకూడదు, నువ్వు ఏమంటారు మంగళసూత్రం వేయకూడదు, నువ్వు ఆభరణాలు ధరించుకోకూడదు, నువ్వు పూలు పెట్టుకోకూడదని వెంటనే వచ్చిన మొదటి రోజే మనం అలాంటి మాటలు మాట్లాడితే వారు దేవుని యొక్క సత్యంలోకి రాగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి.
వాళ్ళు బలమైన వాక్యం విన్న తర్వాత, వారు నిరీక్షణలోకి వచ్చిన తర్వాత, విశ్వాసంలో బలపడిన తర్వాత బలమైన మాటలు వారికి నేర్పాలే కానీ, వచ్చిన బలహీనమైన మనిషికి వెంటనే బలమైన మాటలు మాట్లాడితే వారు వచ్చేవారు రాకుండా వెళ్ళిపోతారు. చాలా మంది అంతా ఎందుకండి, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ విశ్వాసురాలు. దేవుణ్ణి అంగీకరించింది. కానీ మా పెద్దనాన్న అవిశ్వాసుడు అన్నమాట. అసలు దేవుడంటే ఇష్టం ఉండదు. ఆయన కోసం ఆమె అక్కడ బొట్టు పెట్టుకునేది. మరి మందిరానికి వచ్చినప్పుడు బొట్టు తీసేసేది విశ్వాసం కలిగి ఉంది. ఉదాహరణకు ఆమె బొట్టే పెట్టుకోకుండే వాళ్ళ ఇంట్లో గొడవలవుతున్నాయి. అతడు బైబిల్ తీసి పారేయడం జరిగింది. అంటే మనము మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో కూడా మనం యుక్తి కలిగి జీవించాలి. పరలోకానికి ఆటంకమైన పెద్ద పెద్ద పనులను మనము తీసివేసుకోవాలి. చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న చిన్న వాటి ద్వారా వచ్చే విశ్వాసాలను కూడా పోగొట్టుకోకూడదు. ఇదే మనుషులను పట్టే వల. అంటే వాక్యం అనే వల బలహీనులైన వారికి ఎలా చెప్పాలి, బలమైన వారికి ఎలా చెప్పాలి, వ పాదాలను బుడిబుడి అడుగులు, వాక్యంలో బుడిబుడి అడుగులు వేస్తున్న వారికి ఎలా చెప్పాలి, వాక్యంలో జీర్ణించుకున్న వారికి ఏ విధంగా చెప్పాలనే ఆలోచన మనము క్రైస్తవులమైన మన బాధ్యత ఉంది. మనుషులను పట్టే వలగా మనం ఉండాలంటే మనలో జ్ఞానము, యుక్తి, పరిపూర్ణత, నేర్పరితనము, అనుభవము, విశ్వాసము, భక్తి మనలో ఉండాలి. శిశువుకు బలమైన ఆహారం పెడితే డైజెస్ట్ చేసుకోలేడు, జీర్ణించుకోలేడు. ఎసిడిటీ ప్రాబ్లం వచ్చి మనము హాస్పిటల్‌కి వెళ్ళడం ఎంత సత్యమో, అలాగే వాక్యంలోకి పాలు తాగే స్టేజ్‌లో ఉన్న వారికి పరలోకము, నిరీక్షణ, పాప విమోచన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ యొక్క పరలోకం వెళ్ళగలము అని మనము వారికి చెప్పుకుంటూ వారు బలమైన వారిగా మనం క్రీస్తులోకి నడిపించాలి. దేవుని యొక్క చిత్తము ఏమిటంటే మనుషులందరూ మారు మనస్సు పొంది ఆ యొక్క దేవుని గురించి తెలుసుకొని ఆ యొక్క పరలోకం రావాలని ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఇష్టము, ఆయన యొక్క ఆకలి. మనుషుల ఆకలి తీర్చడానికి చికెన్ బిర్యానీ చేస్తున్నారు, మటన్ కుర్మా చేస్తున్నారు. ఎన్నో వారి మనస్సును మెచ్చుకోవాలని, వారి మన్నాలను పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారండి. ఒక ఇంటి యజమానుని యొక్క మనస్సును తృప్తిపరచడానికి ఆ ఇంట్లో అమ్మ యజమానురాలు ఎంతో నిలబడి, కష్టపడి, వంటలు చేసి వారు తిన్నప్పుడు, వారి ఆకలి తీర్చినప్పుడు చాలా బాగుంది అని చెప్పినప్పుడు ఎంత సంతోషానికి గురవుతున్నారో, మరి దేవుని ఆకలి తీర్చేవారు ఎవరున్నారండి? మనుషులను ఆకలి తీర్చడానికి ఎన్నో ఉన్నాయి. హోటళ్ళు ఉన్నాయి, షాపులు ఉన్నాయి. ఎన్ని అంటే లోకంలో మనం చూసినట్లయితే అన్ని మనుషుల ఆకలి తీర్చడానికే ఉన్నాయి. దేవుడు కూడా మనుషుల ఆకలి తీర్చడానికే ఈ యొక్క ఆకుకూరలను, కూరగాయలను, పండ్లను, జలచరములను, జంతువులను, పక్షులను మనిషి ఆకలిని గుర్తించిన దేవుడు మనిషి ఆకలి తీర్చడానికి 6 దినాలు కష్టపడి సృష్టిని చేశాడు. మరి దేవుని ఆకలి తీర్చేవారు లోకంలో కరువైపోయారండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు లేకపోయారండి. దేవుని యొక్క చిత్తము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన యొక్క ఇష్టం ఏంటంటే మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన యొక్క ఇష్టాన్ని తెలియజేయడము, సువార్తని ప్రకటించడము. ఇదిగో యేసుక్రీస్తు మనుషులందరి పాపాల నిమిత్తము ఏ పాపమును చేయని ఆ పావనుడు పాపులమైన మన కోసం సిలువలో బలియాయమయ్యాడు. నాలో పాపముందని మీరు ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా అని ఆనాడు నిరూపించడానికి సవాలు విరిచిన ఆయన, ఏ పాపము చేయని ఆయన తల్లి గర్భంలో నుండి 33.5 సంవత్సరాలు జీవించి మన కోసము, మన పాపాల నిమిత్తము, మన పాపాలతో కూడి ఉన్న రక్తాన్ని తీసివేయడానికి ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఎందుకు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మనలందరినీ పరలోకానికి అర్హులు చేయడానికి ఆయన చనిపోయాడు. ఈ సువార్తను ప్రకటించవా? ఈ బాధ్యత నీలో లేదా? ఆయన కాడిని నువ్వు మోయవా? ఆయన ఆకలిని నువ్వు తీర్చవా? ఆయన చిత్తం ఏంటి? ఆయన ఇష్టం ఏంటి? ఎలాగ మనం పరిశుద్ధులుగా ఈ భూమి మీదకి వస్తున్నామో అలాగే పరిశుద్ధతతో ఆ పరలోకం రావాలని ఆయన ఇష్టం.
ఎలాగ పాపం లేకుండా ఈ లోకానికి మనం వస్తున్నామో అలాగే పాపం లేని వారిగా ఆయన దగ్గరికి మనం రావాలని ఆయన ఇష్టం. ఎందుకంటే పాపులకు పరలోకంలో చోటు లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉంటే మాత్రం ఆ పరలోకానికి వెళ్తాము. పాపంతో ఉంటే మనం ఆ పరలోకానికి వెళ్ళము. మరి పాపం పోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కావాలి. ఆ రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి. కడుక్కున మనం ఏం చేయాలి? దేవుని ఆకలి తీర్చాలి. దేవుని ఆకలి ఎలా తీరాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడంతో పాటు మనుషులను పట్టే జాలరుగా మనం ఉండాలి. వాక్యం అనే వలను వేసి మనము మనుషులను పట్టాలి. అప్పుడు వారికి విశ్వాసం గురించి, భక్తిని గురించి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగం గురించి, ఆ పరలోకం గురించి, ఆ నరకం గురించి మనం చెప్పినప్పుడు వారు మారు మనస్సు పొంది దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన ఆకలి తీరినట్టే. మరి దేవుని ఆకలి తీర్చేవారిగా మనం ఉన్నామా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఉన్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉన్నామా? ఆయన పనిని తుదముట్టించే వారిగా మనం ఉన్నామా అని మనము ఆలోచన చేయాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏ విధంగా దేవుని ఆకలి తీర్చారో చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూసారా? దేవుని యొక్క ఆకలి తీర్చడానికి, దేవుని యొక్క ఇష్టాన్ని, చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి గురించి దేవుడు జీవ గ్రంథంలో తన గురించి ఏ విధంగా వ్రాసుకున్నాడో ఆ విధంగా ఈ లోకానికి వచ్చి తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవాన్ని ఆకలి గుర్తించే నేను ఈ లోకానికి వచ్చాను, దేవాన్ని యొక్క ఇష్టాన్ని గుర్తించే నేను ఈ లోకానికి వచ్చాను. నీ చిత్తం ఏమిటంటే మనుషులందరి పాపాల నిమిత్తము ఆ కలువరి శిలువలో నేను బలియాగం అవ్వాలి. నన్ను కొరడాలతో కొట్టారు, చేతులలో మేకులను, కాళ్ళలో మేకులను బిగించారు. అయినా కూడా నేను ఏడ్చాను. నా శరీరంలో ఉన్న రక్తము, చివరి రక్తము బొట్టు వరకు నీ చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకంలో నేను కార్చాను ప్రభువా. చూసారా? యేసుక్రీస్తు వారు దేవుని ఆకలి తీర్చడానికి ఈ లోకానికి వచ్చి దేవుని ఆకలి తీర్చి ఆ యొక్క పరలోకానికి వెళ్ళాడు. దీని గురించే మాట్లాడుతూ ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన దేవుడు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా దేవుని ఆకలి తీర్చాడో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని, పనిని తుదముట్టించాడో, మరి దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క ఆకలిని తీర్చాలి కదా. ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క బరువు, ఆ యొక్క పని మనకు దేవుడు నియమించాడు. కానీ అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏముంటుందంటే, అందరూ 2వ అధ్యాయం చూద్దామండి. 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతి వాడును అనగా అందరూ దేవుని అంగీకరించిన వారు కానీ, దేవుని అంగీకరించని వారు కానీ, దేవుని ఆకలి గురించి తెలిసిన వారు కానీ, దేవుని చిత్తం గురించి తెలిసిన వారు అందరూ ఏం చేస్తున్నారంటే, ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యమును చూడవలను. చాలా మంది ఏం చేస్తున్నారంటే స్వార్థం తమ సొంత పనులనే చేసుకుంటున్నారు. కానీ ఇతరుల కార్యములు అనగా దేవుని చిత్తాన్ని వారికి తెలియజేయడము, దేవుని గురించి వారికి తెలియజేయడము,
క్రీస్తు ప్రాణత్యాగం గురించి వారికి తెలియజేయడము, ఏ దేవుని యొక్క ఆకలిని గురించి వారికి తెలియజేయడం కానీ ఎవ్వరూ చేయడం లేదండి. అందరూ తమ సొంత కార్యంలోనే చేయుచున్నారు. దేవుని ఆకలి గుర్తించిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తం మరణించి, దేవుడు ఏ విధంగా తన జీవగ్రంథంలో తన గూర్చి వ్రాసుకున్నారో తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని నెరవేర్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు అనగా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ కుమారుడైన పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి క్రైస్తవులైన వారిని వాక్యము చేత బలపరచడానికి, స్థిరపరచడానికి, మనుషుల మధ్య సంచరించుచు మనుషుల్లో ఉంటూ వారిని తప్పు త్రోవలలో పడిపోకుండా వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆకలి తీరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని ఆకలి తీర్చాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఎంత మందిని ఆ యొక్క దేవుని వైపు మళ్ళించాడు చూడండి. ఎఫెసీలకు రాస్తున్నాడంటే ఎఫెసీలను మార్చాడు, గలతీలను మార్చాడు, కొరింథీలను మార్చాడు, తన చుట్టూ ఉన్న వారందరినీ మార్చాడు. గ్రీకు వారికి గ్రీకు వారిలా ఉన్నట్టు వాక్యం చెప్పాడు, హెబ్రీలకు హెబ్రీవానిగా ఉన్నట్టు వాక్యం చెప్పాడు. ఎఫెసీలు వాళ్ళు అతిదేవత ఆరాధన కలిగిన వారై తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తూ వారికి నచ్చిన విధంగా వాక్యాన్ని చెప్పుతూ వారికి దేవునిలో నడిపించాడు పౌలు గారు. ఎఫెసీలారా, మీకు దేవత భక్తి ఆరాధన ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మీకు చాలా భక్తి ఉన్నది, మీరు చాలా యుక్తిగా ఉన్నారు, మీకు దేవుడు అంటే చాలా భక్తి ఉన్నది. కానీ మీ యొక్క విగ్రహం మీద, మీ యొక్క ప్రతిమ మీద నేను చూసింది ఏంటంటే తెలియబడని దేవుడు. మనము ఆరాధించే దేవుడు మనకు తెలిసే ఉండాలి, కానీ మీరు తెలియబడని దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తున్నారు అని వారికి ఆలోచన రేకెత్తించే విధంగా మాట్లాడుతూ వారికి దేవుని సువార్తను, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది. అంటే మనము మనుషులను పట్టే వలగా ఉన్నాము అంటే, మనుషులను పట్టే జాలరిగా ఉండాలి అంటే, వల అనే వాక్యాన్ని ఎలా అంటే ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా వాక్యాన్ని వివరించాలి. పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను గ్రీకు వారికి గ్రీకు వారినిగా ఉంటుని, హెబ్రీలకు హెబ్రీ వారిగా ఉంటుని, అన్యులకు అన్యునిగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తుంది అంటాడు. ఈ అన్యులకు ఏ విధంగా వాక్యాన్ని చెప్పి వారిని మారు మనసు పొందించి దేవుని ఆకలి తీర్చాలని ఆలోచించాలి మనం. అలాగే క్రైస్తవులకు ఏ విధంగా వాక్యాన్ని చెప్పాలి, వాళ్ళని బలపరచాలి, స్థిరపరచాలి, దేవుని వైపు నడిపించాలనే యుక్తి మనలో ఉండాలి. లోకంలో ఉన్న అందరి ఆకలిని గుర్తించి దేవుడు సృష్టిని ఇచ్చాడు, కానీ దేవుని ఆకలి తీర్చేవారు ఈ లోకంలో కరువైపోయారండి. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించేవారు ఈ లోకంలో లేరండి. ఆయన ఆకలిని కాదు కదా, అసలు దేవుడే లేడని ఉండేవారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారండి. దేవుడే లేడంటున్న వారు దేవుడు ఉన్నాడని గ్రహించగలుగుతారా? దేవుడు ఉన్నాడని గ్రహించి ఆయన మనస్సు ఎరిగి ఆయన ఆకలిని తీర్చేవారిగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. మన ఇంటికి బంధువులు వస్తున్నారు, అతిథులు వస్తున్నారు అంటే వారి ఆకలి తీర్చడానికి ఎన్నో ప్రయాస పాటలు పడుతున్నాం, కానీ మనల్ని పుట్టించి తల్లి గర్భంలో ఈ లోకానికి రప్పించి పంచభూతాలను కలిగించి 6 దినాలను సృష్టిని చేసి మన కోసం ఎంత చేసిన దేవుని ఆకలి తీర్చేవారు ఈ లోకంలో కరువైపోయారని. అందుగురించే దేవుడు మాట్లాడుతూ బాధపడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకివారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. నా ఆకలి తెరిచిన కొడుకులు ఉన్నారా? నా ఆకలి తెలిసిన కూతుళ్ళు ఉన్నారా? వివేకం కలిగిన ఆకలి గురించి ఆలోచించే మనుషులు ఎవరైనా ఉన్నారా అని ఆ ఆకాశం నుండి భూమి మీద చూస్తూ ఉన్నాడండి. కానీ ఒక్కరు కూడా దేవునికి కనబడతలేడు. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారని మనం చూస్తూ ఉంటాం ఆ వాక్యాన్ని. దేవుడు తనకు ఆకలి ఉన్నదని ఎందుకు చెప్తలేడు అంటే, ఆకలి ఉన్నదని చెప్పినా కూడా పట్టించుకొని మనుషులు ఈ లోకంలో ఉన్నారు. నేను ఆకలి కొనినను మీతో చెప్పను, ఎందుకంటే నేను ఆకలి కొన్నానని విషయం మీకు చెప్పినా కూడా మీరు చేయడం లేదు కాబట్టి, మీరు యొక్క ఆకలిని తీర్చలేదు కాబట్టి, తీర్చడం లేదు కాబట్టి ఎందుకు బాధపడుతున్నారు తెలుసా?
ఎందుకు మనోవేదనకు గురవుతున్నాడో తెలుసా దేవుడు? నేను ఆకలి ఉన్నా మీకు చెప్పనురా, ఎందుకంటే మీరు నా ఆకలి తీర్చేవారు మీలో లేరు. అందుకే మాట్లాడుతున్నాడు, వివేకం కలిగి దేవిని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. నా కూతురు, నిన్ను ఎంతో ప్రేమగా తల్లి గర్భంలో నిర్మించిన నా కూతురు నా ఆకలి తీరుస్తుందా? నా కుమారుడు, నేను ఎంతో ఇష్టంతో చిత్తంతో ఈ లోకానికి పంపించిన నా కుమారుడు నా ఆకలి తీరుస్తున్నారా? ఎవరైనా నా ఆకలి గురించి ఆలోచిస్తున్నారా అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నారు. కానీ ఆకాశం నుండి చూస్తే దేవుని యొక్క ఆకలిని తీర్చేవారు, వివేకం కలిగి ఆకలిని తీర్చాలనుకున్న వారు ఈ లోకంలో ఎవరూ లేరంట. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని విన్న మనము దేవునికి ఒక ఆకలి ఉందని, ఆ ఆకలి ఏంటంటే ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని, ఆయన పనిని చేయడం. మరి ఆయన పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడము, అలాగే దేవునిలోకి నడిపించడము. మనుషులు పట్టే జాలరిగా మనము ఉండాలి. మనుషులను దేవుని చిత్తానుసారంగా, ఇష్టానుసారంగా వారికి నేర్పించాలి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగాన్ని చెప్పాలి, పాటలు పాడాలి, వాక్యాన్ని చెప్పాలి. దేవుని పనుల కోసం, మీటింగ్ల కోసం, సెమినార్ల కోసము, గృహ కూడికల కోసము మన వంతు పనిని చేయాలి. మన యొక్క శక్తిని, సత్తువను, బలాన్ని ఉపయోగించాలి. మనం ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల ద్వారా కానీ, జూమ్ మీటింగ్ల ద్వారా కానీ ఒక్కరినైనా మార్చగలిగితే దేవుని ఆకలి తీర్చినట్టే. బలహీనులైన క్రైస్తవులు పడిపోతుంటే బలపరిస్తే అది దేవుని ఆకలి తీర్చినట్టే. దేవుని కోసం బ్రతుకుతున్న విశ్వాసులకు, పాస్టర్లకు వారికి మనము చేయూతనిస్తే, వారికి ఆర్థిక సహాయమా లేకపోతే పని సహాయమా చేస్తే దేవుని ఆకలి తీర్చినట్టే. మనుషులందరూ దేవుని యొక్క బాధ ఏంటంటే రక్షణ పొందాలని. ఆ రక్షణ పొందే కార్యక్రమాలలో ఏ కార్యక్రమంలోనైనా మనము పాల్గొంటే ఆ యొక్క దేవుని ఆకలి తీర్చినట్టే. దేవుని యొక్క ఆకలి, దేవుని యొక్క కడుపు ఎప్పుడు నిండుతుందంటే మనం మారు మనస్సు పొంది ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా బ్రతికి ఇతరులను, మనము ఏ విధంగా మనల్ని మనం ప్రేమించుకుంటున్నామో ఇతరులను ప్రేమించి ఆ యొక్క నరకానికి జోగుచున్న వారిని కొందరినైనా రక్షించి ఆ పరలోకానికి తీసుకువెళ్లే ప్రయత్నంలో మనం ఉంటే ఆయన యొక్క ఆకలి తీర్చినట్లే. కాబట్టి దేవుని ఆకలి తీర్చే పిల్లలుగా మనం అందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ, దేవుని బిడ్డనైనా నేనును కోరుకుంటూ, నేను కూడా దేవుని ఆకలి తీర్చే బిడ్డగా నా జీవితం అంతా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ముందుకు సాగుతానని, మీరందరూ కూడా దేవుని ఆకలి తీర్చే వారిలా, దేవుని ఆకలి ఏదో అని మనం ఇది తెలుసుకున్నాము, మన జీవితాంతము ఆయన ఆకలి తీర్చే వారిలా ఉండుటకు మనం అందరం ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధ నామాన్ని పొందవాలైనా తండ్రి, మీ యొక్క ఆకలి ఏంటో మేము తెలుసుకున్నాము. అలాగే మీ యొక్క ఆకలి తీర్చే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిద్దామని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.